హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జై జవాన్ జై కిసాన్. ప్రజెంట్ మన దగ్గర కియా సెల్టాస్ ఉందండి. హెచ్టీకే ప్లస్ ఇది మోడల్ 2019 ఉన్నది. ఫుల్ ఒకసారి బయట చూపిస్తా చూడండి. మీకు డెంట్ పెయింట్ స్క్రాచెస్ ఏమున్నా మీకు ఆ ప్రాణ పిల్ల టోటల్ మీకు చూపిస్తా చూడండి. మీకు డైరెక్ట్ ఏదున్నా క్లియర్గా చెప్పేస్తున్నా. అది చూస్తారా చూడాలనేది మీ రెస్పాన్సిబిలిటీ సార్. అది ఎందుకంటే అవకాశం మీదే, ఆలోచన మీదే, కాబట్టి మీకే వదిలేస్తున్నాను. ఇక కామెంట్స్ అనేది ఆఫీస్ పెట్టేస్తా. ఓకే, ఎందుకంటే అది మీకు అందులో కొంతమందికి మాత్రం చెప్పిన అది అర్థమవుతలేదు కాబట్టి అది లైట్ తీసేసుకుంటా. ఓకేనా, ఫస్ట్ అయితే మీకు ఒకసారి బయట నుంచి చూపిస్తా చూడండి. మనం ఏదైనా ఫ్రాంప్ట్ చెప్తున్నాం, కాకపోతే ఆ ఫ్రాంప్ట్ చెప్పింది నిజమా అబద్ధమా అని అర్థం చేసుకోలేకపోతారు. వాళ్ళకి మాత్రం నేను ఏం చెప్పలేను, చేయలేను. ఓకే, సరే లేట్ చేయకుండా ఇది టీఎస్ అండి చూపిస్తున్నది, తెలంగాణ వెహికలే. సరే ఒకసారి అయితే మీరు బయట నుంచి మొత్తం చూసుకోండి. మీకు చిన్న చిన్న స్క్రాచెస్ ఏమున్నా చెప్తాను. చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. మొత్తం షోరూమ్ పీస్ లాగా అట్లాంటి గీత పడకుంటే అయితే ఏం ఇక్కడ ఉండదు. ఉన్నదైతే మీకు చెప్తున్నాను. స్క్రాచెస్ వచ్చి ఇక్కడ ఉన్నాయి సార్, చూసుకోవచ్చు. ఇక్కడ సైడ్ కింద ఉంటాయి, ఇది కూడా చూసుకోవచ్చు మీకు. నెక్స్ట్ వచ్చేసి వెనక బంపర్ సైడ్ చూసుకోవచ్చు, ఇక్కడ కూడా చిన్నగా స్క్రాచ్ ఉంది, ఇది కూడా చూసుకోవచ్చు. ఓకే, బ్యాక్ సైడ్ చూసుకుంటే ఓకే ఉంది, పర్ఫెక్ట్ ఉంది. నేను మళ్ళీ చెప్తాను చూడండి. కియా సెల్టాస్ హెచ్టీకే ప్లస్ ఇది మోడల్ 2019 ఉంది. సరే నేను ప్రైస్ కూడా చెప్తాను. నేను దీనికి ఇన్సూరెన్స్ మాత్రం ప్రజెంట్ లేదు. ఓకేనా, డీజిల్ వేరియంట్ ఇది. మీకు ఇందులో మార్పులు చేర్పులు ఏం జరిగినా కూడా చెప్తా, చూపిస్తా చూడండి. మీకు అది కూడా ఒక ఐడియా అనేది ఉంటుంది, లేకపోతే అది మీకు అర్థం కాదు. నార్మల్గా చిన్న చిన్న స్క్రాచెస్ అంటే ఇక్కడ మాత్రం ఉన్నాయి, అంత ఏం లేదు. ఓకేనా, ఇక్కడ సైడ్ ముంగట డోర్కు, లెఫ్ట్ సైడ్ డోర్కు మాత్రం ఇక్కడ ఉన్నాయి, మీకు కనిపిస్తుంది కావచ్చు, చూసుకోవచ్చు. ఇది ఈ స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి, చిన్నగా డెంట్ మాత్రం ఉంది ఇక్కడ. ఇది ఒక్కటి గమనించుకుని సరిపోతుంది. వెహికల్ మాత్రం 100% కరెక్ట్ ఉంది, నాన్ యాక్సిడెంట్. ఇది ఓన్లీ తెలంగాణకు మాత్రం వర్త్ సార్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు, ఈ కింద బంపర్ కానీ ఇక్కడ కొంచెం స్క్రాచెస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ముంగట బానెట్ పని చేసుకున్నా కానీ స్క్రాచెస్ ఉన్నాయి, ఇది ఒకటి. ఓకేనా సార్. నెక్స్ట్ వచ్చి మీకు ఇంటీరియర్ చూపిస్తా చూడండి. ఇంటీరియర్లో మీకు అంటే చేంజ్ అయినా అది కూడా చెప్తాను నేను. ఫస్ట్ బానెట్ కానీ డిక్కీ కానీ చూపిస్తాను మీకు. ఓకే, ఇటు సైడ్ చూసుకుంటే మాత్రం ఫస్ట్ కింద మ్యాటింగ్ చూసుకుంటే మాత్రం పర్ఫెక్ట్ ఉంది. పుష్ బటన్ స్టార్ట్ ఉంది, చూసుకోవచ్చు కింద కూడా. ఓకే, రీడింగ్ చూపిస్తా చూడండి. రీడింగ్ వచ్చేసి ఒరిజినల్ అది 1,16,000 ఉందండి, ఇది ఒరిజినల్ అది. ఓకేనా, కింద పైన మ్యాట్ చూపిస్తా, రూఫ్ చూపిస్తా చూడండి. రూఫ్ తీసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది, ఎక్కడ కానీ ప్రాబ్లం ఏం లేదు. మీకు ముంగట ఎయిర్ బ్యాగ్స్ కూడా చూపిస్తారండి. ముంగట ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది స్టీరింగ్ దగ్గర, అటు సైడ్ ఒకటి ఎయిర్ బ్యాగ్ ఉంటుంది, అది కూడా చూపిస్తా అటు సైడ్ నుంచి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ చూసుకుందాం. బ్యాక్ సైడ్ చూసుకున్నా కానీ ఓకే ఉంది, ఇది కూడా. కింద మ్యాటింగ్ పర్ఫెక్ట్ ఉంది, సెంటర్ ఏసీ ఉంది, సీట్స్ కూడా ఏవి కూడా డ్యామేజ్లు ముంగటి వెనక కలుపుకున్నా కానీ. ఓకేనా, మీకు ఇప్పుడు ఫస్ట్ ఇటు సైడ్ చూపించిన తర్వాత మీకు డిక్కీ కూడా చూపిస్తాను నేను. ఓకేనా, నెక్స్ట్ ఇది కూడా చెక్ చేసుకోండి, మీకు ఇందులో ఏమున్నా తెలిసిపోతుంది. ఇక్కడ మీకు టూ సైడ్ చూపించడం కారణం ఏంటంటే ఏదన్నా ప్రాబ్లం ఉన్నది లేదు చెప్పాలని చెప్పేసి చెప్తున్నాను నేను. డైరెక్ట్ చూపిస్తే మీకు ఒక ఐడియా కన్ఫామ్ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుందండి, ఇది కూడా గమనించుకోవచ్చు. ఇది టాప్, ఇది HTK+, ఇందులో టాప్. ఇది వేరే బేసిక్ వే ఉంటాయి కానీ కాకపోతే అందులో ఇది టాప్ అన్నట్టు. ఓకేనా సార్, డీజిల్ వేరియంట్. మీకు ఇప్పుడు వెనక డిక్కీ కూడా చూపిస్తా చూడండి. ఇందులో మీకు మారిందా లేదా అది కూడా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇది ఖచ్చితంగా చెక్ చేసుకోండి, ప్రతి దాంట్లో అనేది కూడా ఖచ్చితంగా చెప్తాను నేను. ఈ సొల్లు అనుకున్న వాళ్ళు మాత్రం స్కిప్ చేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా, కింద మీకు మ్యాటింగ్ కూడా చూపిస్తా చూడండి. సారీ, డిక్కీలో స్టెఫిన్ చూపిస్తా చూడండి. ఇందులో పానా జాకాడ్ మాత్రం ఉన్నాయి సార్, ఇందులో మీకు డైరెక్ట్ కనిపిస్తున్నది చెప్తున్నాను నేను. స్టెఫిన్ వచ్చేసి మాత్రం 90% వరకు ఉంటాయి సార్, తక్కువ ఏం వాడలేదు దీన్ని. ఓకేనా, ఇందులో మాత్రం రస్ట్ కానీ ఏది లేదు. ఓకే, చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి 10,40,000 ఉన్నారు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. 10,40,000 నేను మళ్ళీ చెప్తున్నాను నేను. ఓకే, మీకు ఇప్పుడు బీడింగ్ కూడా చూపిస్తాను. ముంగట బానెట్ ఓపెన్ చేసి కూడా చూపిస్తాను నేను. ఓకేనా, ఆఫీ ఓకేనండి. ముంగట బానెట్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాండి. ఇందులో ఏది కానీ మార్పు చేయలేదు, ఇది ఒరిజినల్ పీసే ఉంది, ఎట్లాంటి మార్పు ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఆప్రాన్ కూడా చెక్ చేసుకోండి సార్. ఆప్రాన్ మాత్రం ఓకే ఉంది, ఇందులో ఎటువంటి మార్పు అయితే లేదు. మీకు డైరెక్ట్ చెప్తున్నా, చూపిస్తున్నా నేను. ఇక నేను ఇంత డైరెక్ట్ చెప్పినా కానీ మీరు చూడకపోతే మాత్రం దానికైతే నేను బాధ్యుని కాదు. ఎందుకంటే
నేను చెప్పేది మాత్రం ప్రతి ఒక్కరికి అర్థం కాల ఉద్దేశం చెప్తున్నా సార్. నేను ఇక్కడ ఖర్చు చూసుకున్న అంతే ఉంటుంది, మీరు అక్కడ ఎందులో చూసినా సేమ్ అంతే ఉంటుందని మీకు తర్వాత మీరు అది చెప్పలేదు ఇది చెప్పలేదు అనుకోకుండా నేను ముందే చెప్తున్నా. ఓకే, ఇంజన్ సౌండ్ చూసుకున్న మాత్రం ఓకే సైలెంట్ స్మూత్ ఉంది. నేను కూడా రీడింగ్ కూడా చెప్పాను కదా, సేమ్ అంతే షోరూమ్ ట్రాక్ ఉంది, అది ఎటువంటి ప్రాబ్లం లేదు. ముంగట సూపర్ చెక్ చేసుకున్నా ఓకే సార్. మీకు లైటింగ్ కూడా చూపిస్తా చూడండి, లైట్స్ ఏమైనా మీకు ప్రాబ్లం డిస్టర్బెన్స్ ఉన్నది కూడా చెప్తాను నేను. ఓకేనండి, ఇక లైట్స్ కూడా చూసుకోవచ్చు. మీకు హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ కూడా ఓకే ఉంది. మీకు ఇది కూడా చూపిస్తున్నాను నేను, కింద ఫోగ్ లైన్ మాత్రం రావట్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్స్ కూడా ఓకే ఉన్నాయి. సైడ్ చూసుకోవచ్చు, ఈ ల్యాంప్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. ఇక్కడ మాత్రం ఏ డిస్టర్బెన్స్ లేదు. ముంగట మాత్రం చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రం పడ్డాయి. ఇది మీకు డైరెక్ట్ చూపిస్తున్నా చెప్తున్నా. ఢిల్లీ వెహికల్ కాదు సార్, ఇది తెలంగాణ వెహికల్స్. ఒకసారి మీకు మిర్రర్ సైడ్ చూపిస్తుండండి, ఇండికేటర్స్ ఎట్లా వర్క్ చేస్తున్నది కూడా చెప్తాను నేను మీకు. ఇక్కడ మాత్రం ఓకే ఉంది సార్, ఇక్కడ డ్యామేజ్ ఏం లేదు. కొన్ని డ్యామేజ్ అయితే అది కూడా మీకు డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్తాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్ అంతే ఉంది, ఎక్కడ కానీ డ్యామేజ్ లేదు, ప్రాబ్లం ఏం లేదు, వస్తుంది. ఇది కూడా ఇండికేటర్ మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తా చూడండి. మీకు ఏదున్నా డైరెక్ట్ క్లియర్ చెప్తాను కాబట్టి మీకు కూడా ఒక ఐడియా అనేది ఉంటుంది, మీరు అదొకటి కొంచెం గమనించుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఇండికేటర్ ఓకే పర్ఫెక్ట్ పనిచేస్తుంది. మీకు ఇది కనిపిస్తుంది కదా, ఇది మాత్రం ఎట్లా డ్యామేజ్ ఏం లేదు, ఇది పర్ఫెక్ట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా పర్ఫెక్ట్ ఉంది. మీకు ఇంకొకటి చూపిస్తాను సార్, బ్యాక్ సైడ్ కెమెరా ఎట్లా వర్క్ చేస్తుందో కూడా చూపిస్తా. ఓకేనా, ప్రజెంట్ ఇప్పటి వరకు ఇది చూపించానుగా. నెక్స్ట్ వచ్చేసి బీడింగ్ చూసుకోవచ్చు, బీడింగ్ చూసుకుంటే మాత్రం ఓకే ఉంది. ఇక్కడ ఎట్లాంటిది డ్యామేజ్ కానీ ఏం లేదు, మాడిఫై కూడా చేసింది ఏం లేదు. ఇది మీకు ఇది కూడా చెప్తా. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చూసుకుందాం సార్, ఇది కూడా సేమ్ అంతే ఉంది, ఎక్కడ కానీ డ్యామేజ్ కానీ మాడిఫై చేసింది ఏం లేదు. అట్లాంటివి చేస్తే మాత్రం మీకు ఖచ్చితంగా ఏర్పడుతుంది, అంటే దీని కలర్కు దాని కలర్కు డిఫరెన్స్ అనేది ఏర్పడుతుంది, మ్యాచ్ అసలే కాదు. చూసుకోవచ్చు, ఇది కూడా సేమ్ పర్ఫెక్ట్ ఉంది. ఈ డాట్స్ అని ఖచ్చితంగా చూసుకోవాలి మీరు కూడా. నెక్స్ట్ అదొకటి ఉంది, అదొకటి చూపిస్తాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చూపిస్తా చూడండి, ఇది కూడా సేమ్ అంతే ఉంది. ఓకేనా, ఓకే మీకు బ్యాక్ సైడ్ కెమెరా చూపిస్తా చూడండి. ఓకేనండి, మీకు బ్యాక్ సైడ్ కెమెరా చూపిస్తా చూడండి. బ్యాక్ సైడ్ కెమెరా ఓకే ఉంది, పర్ఫెక్ట్ ఉంది, ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు, మీరు చూసుకోవచ్చు. వాయిస్ కమాండింగ్ కానీ ఏసీ మాత్రం చిల్డ్ ఉంది, ఇది మాత్రం గ్యారెంటీ ఉంది. ఓకే, పవర్ వెహికల్ మాత్రం చాలా సైలెంట్ స్మూత్గా ఉంది. ఇది మీకు ఎవరు చెప్పిరా చెప్పకపోయినా నేను మాత్రం చెప్తున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి మీకు టైర్స్ కూడా చూపిస్తా చూడండి. మీకు టైర్స్ అనేది కూడా ఖచ్చితంగా చూపించాలి. టైర్స్ వచ్చేసి ఒక 90% వరకు ఉంటాయి సార్, టైర్స్కి ప్రాబ్లం ఏం లేదు. ముంగటి చెప్తున్నాను, అలా వీల్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, ఇది కూడా సేమ్ అంతే ఉంది సార్. టైర్లు మాత్రం 90% ఉంటాయి. ఓకేనా, ఇది డీజిల్ వర్షన్. ఇంకా రెండు చూపిస్తాను, ఇటు సైడ్ కూడా స్టెఫిన్ బాగానే ఉంది. మొత్తం ఓవరాల్గా 4 టైర్లు, స్టెఫిన్ 5 టైర్లు మొత్తం బాగానే ఉన్నాయి. ఇది కూడా చూసుకోవచ్చు, 90% ఉంటాయి సార్ ఇది. ఓకేనా, ఇది కూడా పర్ఫెక్ట్ ఉంది. మీకు ఏదైనా తక్కువ డైరెక్ట్ చెప్తానని మీరు నాకు పాత వీడియోస్ కూడా చెక్ చేయండి, మీకు కూడా డైరెక్ట్ తెలిసిపోతానులే. ఇది కూడా చూసుకోవచ్చు, ఇది కూడా 90% ఉంటుంది సార్. నేను ఏదైనా డైరెక్ట్ చెప్తున్నా కాబట్టి మీకు ఒక డౌట్ అవసరం లేదు. మీకు మారిందా లేదన్నప్పుడు షోరూమ్ ట్రాక్ అన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఏం చేయాలంటే ఓనర్ దగ్గర నుంచి ఆర్సీ ఇస్తాను, మీకు చూసుకోవచ్చు. తర్వాత మీరు చెక్ చేయించుకోండి, ప్రాబ్లం లేదు. నేను ఎవరిని నమ్మా, నేను మిమ్మల్ని నమ్మా వాళ్ళని నమ్మా. ఎందుకంటే మీరు మంచిగా అని చెప్పేసి అంటే తర్వాత మంచిగా అంటే మీరు అంటారు. షోరూమ్ ట్రాక్ ఉన్న బండ్లకు కూడా షోరూమ్ ట్రాక్ లేదని చెప్తున్నారు. కొంతమంది వల్ల అట్లేందంటే మైనస్ అవుతుంది అన్నట్టు. ఏదన్నా ప్రాంప్ట్గా డైరెక్ట్ చూసేసుకుంటే అయిపోతాయి కదా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీకు గ్లాస్ కూడా చూపిస్తుండీ. ఇది వచ్చేసి గ్లాసు సీసీ ఉన్నది, చూసుకోవచ్చు. చూపిస్తాను నేను మీకు, చూసుకోవచ్చు. ఇది సీసీ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది మీకు బీజే ఉంది, అంటే ముంగడి గ్లాస్ ఇక్కడ మీకు చేంజ్ అంటే తెలుస్తుంది. ఇది కూడా చూసుకోవచ్చు, ఇది బీజే ఉంటుంది. ఇది కూడా సేమ్ బీజే ఉంది సార్, ఇది కూడా చూసుకోవచ్చు. ఇది ఇటు సైడ్ గ్లాస్ అండి, చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ది. ఇది కూడా సేమ్ బీజే ఉంది, ఇది కూడా సేమ్ బీజే ఉందండి. ఓకేనా.